హలో హాయ్ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అనంత మూవీకి సంబంధించి బోల్డ్ అని విషయాలు మాట్లాడడానికి. ఎస్, అనంత కొత్త సినిమా అండి. మరి ఈ సినిమా డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు, డైరెక్టర్ మధు గారు. నమస్కారం. హలో. అండ్ వీ హ్యావ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్. హలో, నమస్కారం. అండ్ నన్ అదర్ దెన్ అనీష్ గారు, చాలా పాపులర్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నమస్కారం అనీష్ గారు, వెల్కమ్. అండ్ ఫస్ట్ టైం కలుస్తున్నాం ఈ న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అనంత అని ఈ ఫిల్మ్తో ఇవాళ కలుసుకుంటున్నాం కాబట్టి అసలు వాట్ ఈజ్ అనంత? అనంతం అంటే ఏంటి? ఎందుకు ఈ టైటిల్? డైరెక్టర్ గారిని అడుగుదాం. సో అనంత మీన్స్ ఇన్ఫినిటీ. అనంత అంతం లేనిది అనంతం. సో సృష్టి అనంతం, జీవం అనంతం. సో సినిమా అనంతం, సినిమా కూడా అనంతం. సో ఆ సినిమా టైటిల్ ఎలా పెట్టారంటే తప్పకుండా సినిమా స్టోరీ దానికి రిలేటెడ్ అయి ఉంటుంది. సో చెప్పాలి మీరు ప్రశాంత్, వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? ఏం చెప్పారు మీకు అసలు డైరెక్టర్ గారు? వై డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? అంటే డెబ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్, నా డెబ్యూ ఇది. అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాను నేను. యాజ్ ఎ లీడ్గా ఇదైతే డెబ్యూ. నాకు ఇంట్రెస్ట్ చాలా ప్యాషన్, ఇంట్రెస్ట్ ఎప్పటి నుండో. మాది తెలంగాణ, హైదరాబాద్. బాన్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్. సో ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేశారు దీనికి లీడ్గా చేయడానికి డైరెక్టర్ గారు? యాక్చువల్లీ కథలో అంటే మామూలుగా అయితే అన్ని రొటీన్గా వేరే మూవీస్లో రొమాన్స్, ఫైట్స్ రకరకాలుగా ఉంటాయి. ఈ కథ చెప్పగానే నాకు అనిపించింది ఫస్ట్ అన్న మధు ఇది ఆడుద్దా సినిమా, చూస్తారా ఆడియన్స్? నేను క్వశ్చన్ చేశా, మళ్ళీ ఆలోచించాను నేను. అంటే ఆ టాపిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. ఏ రొమాన్స్ లేకుండా, ఏ ఫైట్ లేకుండా ఒక డిస్కషన్ మీదనే మూవీ వెళ్ళిపోతుంటుంది. ఒక 1.5 to 2 hours ఒక ఆడియన్స్ని కూర్చోబెట్టచ్చు, ఎంగేజ్ చేస్తాను అనమాట. ఎస్, అది నచ్చి ఫస్ట్ అంటే వేరే ప్రొడ్యూసర్స్ని ట్రై చేసాము. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఇక నేనే డేర్ స్టెప్ చేసి ముందుకెళ్ళిపోయాను. నార్మల్గా హీరో అవుదాం అనుకుంటే ఏమనుకుంటారు? నాకు 2 అమ్మాయిలు ఉండాలి, ఒక క్రష్ ఇలా అనుకుంటారు కదా. అలాంటిది మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు. డెఫినెట్ గా ఈ కథలో ఏదో ఉండే ఉంటుంది. అందుకని అనీష్ గారు ఇక్కడ ఉన్నారు కదా. అనీష్ గారు, సో మిమ్మల్ని ఏం ఆకట్టుకుంది ఇందులో? ఐ థింక్ ఒక యాక్టర్గా నాకు 2 రకాలుగా ఒక కనెక్షన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ నేను ఎలాంటి పాత్ర, ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాను, తర్వాత డైరెక్టర్ది విజన్ ఏంటి, ఆయన అనుకునే స్టోరీ ఏంటి, ఈ 2 నాకు ఇట్ రియలీ అట్రాక్టెడ్ మీ. అండ్ వాళ్ళ సినిమాస్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ అ డీపర్ కాన్సెప్ట్, కొంచెం ఛాలెంజ్ చేసే మీ థింకింగ్ విధానం ఛాలెంజ్ చేసే కొన్ని టాపిక్స్, దానికి ఒక సినిమా స్ట్రక్చర్లో కన్వర్ట్ చేసి ఒక డ్రామాటిక్ స్ట్రక్చర్ దానికి ఇచ్చి ఒక రివెట్టింగ్ డ్రామా క్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఇలాంటి సబ్జెక్ట్కి ఒక సినిమాటిక్ నరేటివ్ తయారు చేయడం చాలా కష్టం. నేను స్టోరీ వినిన తర్వాత, దానికి ఉండే సెంట్రల్ కాన్సెప్ట్ వినిన తర్వాత, నా క్యారెక్టర్ వినిన తర్వాత, యాక్చువల్లీ నాకు సినిమా ఎండింగ్ ఏంటి నాకు తెలియదు. ఎందుకంటే సినిమా అలాంటిది. నేను అన్నాను, నేను ఫస్ట్ టైం స్టోరీ వినిన తర్వాత మధు దగ్గర నుంచి నా పాత్ర ఏంటి, అసలు ఏం చేయబోతున్నాను, ఏం జరుగుతుంది అని నేను అడిగాను. సో అది వినగానే ఎండ్లో ఏమవుతుంది ఐ డోంట్ వాంట్ టు నో యాక్చువల్లీ. ఐ సెడ్, ఎందుకంటే దే వాజ్ అ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ దట్ ఎక్సైటెడ్ మీ. నాకు చాలా నచ్చింది. అంటే వేర్ అండ్ హౌ ఇట్ వాస్ గోయింగ్. డ్రామాటిక్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ an idea or based on a central character's philosophy కానివచ్చు, లేకపోతే థింకింగ్ కానివచ్చు, is how the whole sort of story revolves. ఒక సెంట్రల్ క్యారెక్టర్ ఆయన థాట్ ప్రాసెస్ చుట్టూ కొన్ని క్యారెక్టర్స్ దగ్గరలో వచ్చి, అంటే దే కమ్ యాజ్ అ గ్రూప్ అండ్ హ్యావ్ అన్ ఇంటెన్స్ డిస్కషన్. ఇప్పుడు ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సార్ట్ ఆఫ్ డ్రివెన్ బై దట్ నరేటివ్. అండ్ నేను ఎక్కువ ఐ హ్యావ్ నెవర్ ప్లేడ్ a man of science. I've never played somebody with a scientific bent of mind. అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. That intrigued me because I am a very rational kind of a person. I am a very pragmatic kind of a person. So nakunne beliefs and everything is centered on science. I'm a man of science అనుకోండి, you know.
నాట్ పర్సనల్గా, బట్ ఆల్సో ఐఎమ్ ఆల్సో డీప్లీ స్పిరిచువల్. ఈ రెండు టాపిక్స్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీద నాకు ఒక క్రాస్ రోడ్స్ అనిపించింది ఈ సినిమా. అండ్ దాంట్లో నా క్యారెక్టర్కి ఉన్న ఒక జస్టిఫికేషన్ కానీ లింక్ కానీ నాకు థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఐ థాట్ దిస్ విల్ మేక్ ఫర్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఖచ్చితంగా చేయాలి ఈ సినిమా. అండ్ దట్స్ వాట్ గాట్ మీ అట్రాక్టెడ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మనం ప్రొఫెసర్ గారు చెప్పింది వెండవే కానీ దాన్ని ఛేదించలేం. ఇలాంటి వస్తువు కొన్ని లక్షలేంటి కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఎప్పటికీ ఎవరు ఉండరు. ఒరిజినల్ స్పీసీస్ మీరు చదివే ఉంటారు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏం తప్పు మేడం? నాకు చావుని చూపిద్దామని వెంటపడేవాళ్ళు. ఆ మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలిగితే ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద నేచర్ వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ దిస్ ఇస్ ద ఎండ్. యు అట్రాక్ట్ వాట్ యు లైక్ అని అంటారు. సో అదే అట్రాక్షన్గా ఈయన సైన్స్ అన్నారు, రిలీజన్ అన్నారు, హీ బిలీవ్స్ ఇన్ ఇట్. అండ్ అదే అట్రాక్షన్లో మీరు కథ చెప్పారన్నారు, సైన్స్ అన్నారు, రిలీజన్ అన్నారు. అసలు కథ ఏంటి అనంతది? చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఇప్పుడు స్టోరీ. అసలు ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అన్ ఆడియన్స్? తప్పకుండా ఇప్పుడు కథ ఏంటని చెప్పేస్తే కష్టం మా ఆడియన్స్కి, కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? సో ఖచ్చితంగా ఇంతవరకు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం కానీ ఒక కొత్త పాత్రని పరిచయం చేస్తామండి. ఇప్పటివరకు అంటే ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకో తెలియదు. నేను ఎప్పుడు అనుకుంటాను అనీష్ గారితో కూడా అసోసియేట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ హీస్ అ గ్యాప్ ఫిల్లర్. దెర్ ఈస్ అ గ్యాప్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. మనం కాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ చూస్తే చాలా రకరకాలైన కథలు, కథాంశాలు, పాత్రల మీద కథలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి. తెలుగుకి వచ్చేటప్పటికి ఎందుకో తెలియదు, మన అదృష్టమో దురదృష్టమో కానీ గత కొన్ని దశాబ్దాలుగా తెలుగులో ఒక గ్యాప్ ఉండిపోయింది. ఆ గ్యాప్ ఫిల్ చేసే ఒక కథ, అద్భుతమైన కథ ఇది. ఈ గ్యాప్ ఎలాంటిది అంటారు? ఈ గ్యాప్ అంటే సైన్స్, రిలీజన్. ఇప్పుడు సార్ చెప్పారు సైన్స్ అండ్ రిలీజన్ ని మిక్స్ చేసి. నేను ఈ కథ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు ఓకే నా ప్రాస్పెక్ట్, నా ఆలోచన విధానమే మారిపోయింది. ఏది మతం పట్ల, సైన్స్ పట్ల. నేను ఇవి రెండు వేరే అనుకున్నాను. ఈ కథ ఏం చేస్తుంది అంటే మతము, రిలీజన్, సైన్స్ ఇవి రెండు ఒకటే అని అర్థం చేసే ఒక కథ ఇది. సో డెఫినెట్గా ఎప్పుడు వినని అంశాలు చాలా వింటాము ఈ కథలో. అండ్ ఇట్ ఈస్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ రీజన్. అంటే ఒక చాలా క్లోజ్డ్ సర్క్యూట్లో అయిపోయే ఒక కథ. సో ఒక డిఫరెంట్ అటెంప్ట్. హోప్ మా ఆడియన్స్ అందరికీ ఇది నచ్చుతుంది. అంటే విడమర్చి చాలా కాంప్లికేటెడ్ విషయాల్ని చాలా ఈజీ చేసి ప్రజెంట్ చేసిన ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. సైన్స్ అంటున్నారు, రిలీజన్ అంటున్నారు. అసలు మీ క్యారెక్టర్ ఏంటండి సినిమాలో హీరోగా? అసలు అమ్మాయిలు ఉంటారా? హీరోయిన్ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, హీరోయిన్ కూడా ఉంటుంది. అది చెప్పవచ్చా? నా క్యారెక్టర్ ప్రొఫెసర్ నేను, క్యారెక్టర్ ప్రొఫెసర్. నేను ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటా. ఒక మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, టైం ప్రకారం వర్కౌట్స్. ఒక మంచి బాలుడు, రాముడు లాగా ఎలా ఉండాలో అలా ఉంటారు. అలా ఉంటుంది. మధు చెప్పినట్టు చాలా విషయాలు తెలుస్తాయి. మూవీ చూస్తే అరే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అదనమాట. మనకు మామూలుగా ఏదో కొంచెం విషయాలు మామూలుగా తెలుసు మనకు. ఈ మూవీ వల్ల మనకు ఇలాంటి విషయాలు కూడా ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది అనమాట. అది మీరు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. వెయిట్ చేయాలి. మెరిసే మేఘం కురిసే వాన చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం, ఆ దైవమే ఇచ్చాడుగా ఈ లోకమే ఓ వరమే కదా, ఎన్నెన్నో వర్ణాల వనమే జగం, వేవేల రాగాల కళ కీర్తనం, మెరిసే మేఘం కురిసే వాన చిత్రం, సూర్యుని
చిన్ని కిరణం చల్లని పవనం మంత్రం. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటండి? ఐ ఆల్సో ప్లే అ ప్రొఫెసర్ అండి, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకోండి. ఈయన సీనియర్ లాగా కాలేజ్లో, యూనివర్సిటీలో. ఏ సబ్జెక్ట్ ప్రొఫెసర్? సైకాలజీ. సైకాలజీ. నాకున్న ఇంట్రెస్ట్ ఈ క్యారెక్టర్ మీద ఏంటంటే, ఆయన ఈ క్యారెక్టర్ కొన్ని డిసిషన్స్ తీసుకుంటున్నారు. అది నేను చెప్పలేను అసలు ఆ డిసిషన్ ఏంటి, అది సినిమా చూడాలి. హీరో క్యారెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్నాను బేసిక్లీ, ఎందుకు, ఏంటి ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? నా సైంటిఫిక్ బ్రెయిన్తో, ఓకే, నా ర్యాషనలైజేషన్తో ఒక క్వశ్చనింగ్ మొదలవుతుంది. దీంట్లో నేనే కాదు, నాతో పాటు చాలా మెంబర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ట్రైలర్లో చూసాను, అవే కదా? అవును అవును అవును. సో నౌ యూ కెన్ గెట్ అ సెన్స్ ఆఫ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ లైక్. It is not just an intellectual discussion about morality or religion or spirituality or science. It is a discussion in the backdrop of a very ఒక థ్రిల్లర్ ఫార్మాట్లో. ఇప్పుడు దీనికన్నా ఇంకా ఎక్కువ రివీల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ద ఫిల్మ్ ఇస్ ఇన్ అ వెరీ 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 సార్ట్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేస్లో ఉంటుంది. సో ఎక్కువ చెప్తే కూడా ఆ నావెల్టీ కొంచెం పోతుందేమో అని నాకు కూడా భయం. అంటే మధు నన్ను కొట్టేస్తాడేమో అని నేను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను, ఎక్కువ కూడా చెప్పకూడదు. బట్ మీరు చూసుంటారు, అంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ మేడ్ లైక్ దిస్ వేర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్న కాన్వర్జేషన్, ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద ఫిల్మ్, ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద ఆడియన్సెస్ అటెన్షన్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మనందరికీ కనెక్ట్ అయ్యే మ్యాటర్ అది. ఎందుకంటే మనందరికీ ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది దాని మీద, అన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్ మీద ఉంది, యూనో వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ యాజ్ నార్మల్ పీపుల్, రైట్? డ్రెస్ నుంచి రిలీజియన్, ఎగ్జాక్ట్లీ. యా, సో జస్ట్ ఇమాజిన్ ఒక గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ మధ్యలో ఒక టాపిక్ ఆఫ్ కాన్వర్జేషన్ లా ఉంటే, హౌ డు యూ మేక్ అ గ్రిప్పింగ్ డ్రామా అవుట్ ఆఫ్ ఇట్? హౌ డు యూ మేక్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్లో? ఓకే, ఆ ఫైనైట్ టైమ్ అండ్ స్పేస్లో ఒక ఇంటెన్స్ డిస్కషన్ బిట్వీన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ బిగ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ దట్ let us just say everything from that బిగ్ క్వశ్చన్స్ అండి లైఫ్లో. సమ్టైమ్స్ మేము యూనో చిన్నప్పుడు అట్లీస్ట్ వెన్ ఐ కుడెంట్ నిద్ర రానప్పుడు బయటికి వెళ్ళి ఐ యూస్ టు జస్ట్ లుక్ ఎట్ ద స్టార్స్, లుక్ ఎట్ ద స్కై, అండ్ మనం కామన్గా క్వశ్చన్ చేసేది ఏంటంటే, వాట్ ఈస్ మై సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ యూనివర్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్? వై am I here? అని కొంచెం అంటే we don't know it, but we ask ourselves some profound questions. దానికి ఆన్సర్ రాకపోవచ్చు, కానీ ఆ క్వశ్చన్స్ ఏమో మైండ్లో చర్న్ అవుతూ ఉంటుంది కదా. we all have been in that place where we have human annade questioning mind. Correct. It will only end in the tomb. Yes. So how do you make a riveting thriller drama on that questioning mind? That is Anantha. Riveting piece of storytelling. ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ అ ఫిలిం వేర్ వీ కెన్ హ్యావ్ ఎనదర్ రౌండ్ ఆఫ్ కాన్వర్జేషన్. ఒకసారి ఇది పబ్లిక్ డొమైన్లో వచ్చిన తర్వాత అప్పుడు ఐ థింక్ పబ్లిక్ విల్ ఆల్సో హ్యావ్ అ పర్స్పెక్టివ్. ఓ వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, అందరిది అభిప్రాయం, అందరిది పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, అందరిది పాయింట్ ఆఫ్ వ్యూస్ రిప్రజెంట్ అవుతాయి సినిమాలో. సినిమా ఇస్ నాట్ టేకింగ్ జస్ట్ వన్ సింగులర్ స్టాండ్, అలాంటిది కాదు. ఎవ్రీవన్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆర్ ఎక్స్ప్లోర్డ్. అందుకే ఈ సినిమా ఒకసారి పబ్లిక్ డొమైన్లో రిలీజ్ అయిన తర్వాత ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ కాన్వర్సేషన్ విత్ ద పబ్లిక్, యూనో. సో ఐ థింక్ ఇట్స్ అ ఫిలిం, సీ దీస్ కైండ్ ఆఫ్ సెరిబ్రల్ ఫిల్మ్స్ అంటాను నేను. సెరిబ్రల్ ఫిల్మ్స్ విత్ అ డ్రమాటిక్ థ్రిల్లర్ సార్ట్ ఆఫ్ ఫార్మాట్కి ఎక్సైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఎలా చేయొచ్చు అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ఐ థింక్ ఐ మస్ట్ కమెండ్ మధు ఫర్ బీయింగ్ ఏబుల్ టు రైట్ అండ్ ఇమాజిన్ అ ఫిలిం లైక్ దిస్. ఫస్ట్ ఇలాంటి సినిమాలు అసలు తీయడం కాదు, అంటే అనుకోవడం అండ్ దానికి ఎగ్జిక్యూషన్ లెవెల్కి వరకు వెళ్ళడం అనేది ఈజ్ వెరీ రేర్. అండ్ వీ గాట్ లక్కీ బికాస్ హీరో ఇస్ ఆల్సో ద ప్రొడ్యూసర్ కాబట్టి. ఐ డోంట్ థింక్ దిస్ ఫిలిం వుడ్ హ్యావ్ బీన్ మేడ్ otherwise if it wasn't for you guys coming together. So I wanted to be a part of something like this. ఎందుకంటే
a film like this can exist only when independent producers and independent filmmakers are taking that bold first attempt. And I think for me the beauty is ఇప్పుడు నటుడుగా ఒక ఫిల్మ్మేకర్గా డైరెక్టర్గా వాట్ ఎవర్ ఇట్స్ బీన్ 25 years for me, you know, in this industry. And for me, every time, it's not often that I get an opportunity to be a part of a story like this. You know, it's very rare. నేను చూసిన దీంట్లో. So I was intrigued even as a filmmaker to want to just experience the making of this film. And I'm telling you, చిన్న సినిమా ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉన్న సినిమా అనుకోవచ్చు కానీ దానికి ఉన్న intense hard work and intense work that went into making the film is something else. In fact, smaller films are even more challenging to make because manaki limited resources, limited time undi. So how do you make it? New talents untaru kabatti. Yes. Yeah, so those are those fun elements. We touched upon what the subject matter is like, you know, it crosses over between religion and science and morality and our asking deeper questions about the universe and our connection with God and so on and so forth. Wow. But ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ there is a bit of a restriction. I don't want to spoil anything for people. All I can actually say very confidently is that this is a film that will have people talking. ఇది ఒక కాన్వర్జేషన్ అవుతుంది, దీనికి ఒక కల్చరల్ ఇంపాక్ట్ ఉంటుంది, జనాలు నోటీస్ చేస్తారు, మాట్లాడతారు. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఆఫెన్ దట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దట్. ఒక సెరిబ్రల్ కాన్వర్జేషన్, అవును రా సినిమా చూసాం, మీకేమనిపించింది, ఎవ్రీబడి మైట్ హ్యావ్ అ పర్స్పెక్టివ్, యునో. అండ్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సెరిబ్రల్ కాన్వర్జేషన్ అన్నారు అంటే ఏంటంటే మెదడుని బాగా మనం కొంచెం పదును పెట్టి ప్రశ్నలు అడిగే లాంటి సినిమా అని. సో మెదడు పదును పెట్టాలంటే డెఫినెట్గా ఖచ్చితంగా అలాంటి సినిమా తీయాలంటే అలాంటి ఆడియన్స్ రావాలంటారా, లేకపోతే లేదు అందరు ఆడియన్స్కి అర్థమయ్యేలా చాలా సింపుల్గా తీసానే సినిమా, కథ సింపుల్గా ఉంటుంది, అందరికి అర్థమయ్యేలా ఉంటుందని అంటారా? అసలు ఈ కథ గురించి చెప్పండి. రెండోసారి అడుగుతున్నా కథ గురించి. అంటే నాలోని కుతూహలం పెరిగింది, ఏంటి ఏమై ఉంటుంది సినిమా, దేని గురించి అయి ఉంటుంది అని కొంచెమైనా హింట్. అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ అని మాట్లాడాలేమో. ఒక్కసారిగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావటం, మనకి కొరియన్ ఫిల్మ్స్ యాక్సెస్ రావటం, అమెరికన్ ఫిల్మ్స్ కానీ స్పానిష్ ఫిల్మ్స్, వరల్డ్ ఇప్పుడు ఇట్ హ్యాస్ టర్న్డ్ టు బి ఎ వెరీ స్మాల్ వరల్డ్ వేర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పాకెట్. ఈ నేపథ్యంలో నాకేమనిపించిందంటే ఎస్, మనం తెలుగులో కూడా ఇలాంటివి అందించాలి, తెలుగు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలి అనే ఒక ఆలోచన ఈ సినిమాకి ఒక మోటివ్ అని చెప్పాలి. అండ్ ఇమీడియట్గా ప్రశాంత్ ఎంకరేజ్ చేయడం, అనిష్ గారు దాని ఆ క్యారెక్టర్ని కూడా అంతగా అడ్మైర్ చేసి అండ్ హీ ఆల్సో ఎంజాయ్ చేసి ప్లే చేయడం, ఇట్స్ ఆల్ నాకు బ్లెస్సింగ్ అని చెప్తాను. సో ఇదేంటి సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమానా? అవునండి, సైన్స్ ఫిక్షన్. ఇట్ ఈస్ సైన్స్ అండ్ రిలీజియన్ మిక్స్డ్. సైన్స్ రిలీజియన్ మిక్స్, అదే ఇందాక కూడా చెప్పారు. సో రిలీజియన్స్ అంటే మనకు బోల్డ్ మతాలు, మనం అలాంటి కంట్రీలో కూడా ఉన్నాం. అవునండి, ఇప్పుడు బోల్డ్ అని మతాలు, మనం అన్ని మతాలు ఒకటే అనుకుని బతికే చక్కటి భారతదేశం అని. అవునండి. సో వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి చూడదగ్గ సినిమా అంటారా, లేకపోతే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా, లేకపోతే అందరు ఏకీభవిస్తారా, ఏంటి ఆ ఎలిమెంట్ ఏంటి ఇందులో ఉండేది? ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే. అవునా? ఏమంటే ఇక్కడ కాంట్రవర్సీ చేయడానికి అయితే ఏమీ లేదు. ఓకే, మనందరికీ తెలిసి మనం ఒప్పుకొని ఒక విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఎటు తిప్పి ఏ మతం చెప్పినా దేవుడు ఒక్కడనే చెప్తారు. కరెక్ట్. కానీ ఎందుకు ఇన్ని రంగులు, ఎందుకు ఇన్ని వేషధారణలు నాకు అర్థం కాదు. అంటే మేబీ ఆ రీజన్ బట్టి ఈ విషయాలన్నీ చెప్తుందండి. అనంత మీరు చూడగలిగితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎక్సైటెడ్. నెక్స్ట్ డే దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని థియేటర్స్ దగ్గరికి రప్పించే డైలాగ్స్ ఉన్నాయి. అది యాజ్ హీ సెడ్ లైక్ సెరిబ్రల్, ఆ బ్రెయిన్ని టీజ్ చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. నాకైతే ఫస్ట్ టైం కథ విన్నప్పుడు లైక్ ఒక 3-4 days ఇట్ వెంట్ అరౌండ్ ఇన్ మై మైండ్, ఇట్ హాంటెడ్ మీ అని చెప్పాలేమో. సో కథ మీదేనా? కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జిరోమ్ బిక్స్బీ గారు కదా అండి. ఇది స్టార్ ట్రెక్
స్టార్ ట్రెక్లో ఒక ఎపిసోడ్ని సినిమా కింద చేసాం మనం. ఓ స్టార్ ట్రెక్ అంటే అదొక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కదా, వరల్డ్స్ బిగ్గెస్ట్ సిరీస్. సిరీస్ అందులో ఒక ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో చూసాం మేము. అవునవును. దాంట్లో ఒక ఎపిసోడ్ని మీరు దాన్ని ఒక ఎపిసోడ్ని మనం ఇలా సినిమా కింద ఇండియనైజ్ చేసి, అంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఇండియనైజ్, అట్స్ వెస్టర్న్, కంప్లీట్లీ వెస్టర్న్ కాన్సెప్ట్. వెస్టర్న్ కాన్సెప్ట్ని ఏమాత్రం ఆ ఫ్లేవర్ లేకుండా ఇండియనైజ్ చేసిన ఒక కథ ఇది. ఓకే, సో దాని మాటలు కూడా మీరు క్రెడిట్ గోస్, ఆ మాటలు 100% మనమేనండి, మీరే నేనే రాశారు. రాశాను. ఓకే, దానికి కొంచెం అనలైటికల్ థింకింగ్, కొంచెం సైంటిఫిక్ థింకింగ్ అవన్నీ ఉండాలి కదా. అవునండి. సో అవన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేసుకుని రాసుకున్నారు. ఎస్ అంటే బేసికలీ నేను మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ చేశాను, బయోటెక్నాలజీ చేశాను, దెన్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. సో సినిమాలు ఎందుకు తీస్తున్నారు సార్? అదే అంటే చదువుకున్న వాళ్ళు సినిమాల్లోకి రాకూడదా ఎప్పటికీ? నేను ఉన్నానుగా, ఐ వాంట్ వన్ ఎగ్జాంపుల్. సో నాకు అందరు చాలా మంది ఈ ప్రశ్న వేశారు నన్ను, ఎందుకు చదువుకున్నారు, ఐటీలో వర్క్ చేశారు, ప్రొఫెసర్గా. ఐ వర్క్డ్ యాజ్ అ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ అల్వాదాస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. సో నన్ను ప్రొఫెసర్ చేశారు, సినిమాలోకి రాకూడదా అంటే, సినిమా ప్రేక్షకులకి ఇలాంటి ఇంటలెక్చువల్ విషయాలు చెప్పకూడదా? కరెక్ట్. సో అదే ముఖ్య ఉద్దేశం. దీనికి సపోర్ట్గా నిల్చున్నవారు అనీష్ గారు అండ్ ప్రశాంత్ గారు. ఖచ్చితంగా ఒక త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఒక సుకుమార్ గారు ఉన్నారు, వీళ్ళంతా కూడా బాగా చదువుకుని వచ్చినారు. అవునండి. సో ఇట్ ఈస్ చేంజింగ్ యాక్చువల్లీ. సో అందుకని నేను ధైర్యం చేసి వచ్చేసాను. గుడ్, బాగుంది. నాకు కూడా సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. 100%. మనం ప్రొఫెసర్ గారు చెప్పింది వెండవే కానీ దాన్ని ఛేదించలేము. ఇలాంటి వస్తువు కొన్ని లక్షలేంటి, కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఎప్పటికీ ఎవరు ఉండరు. ఒరిజినల్ స్పీసీస్ మీరు చదివే ఉంటారు. మళ్ళీ మళ్ళీ అదే తప్పెందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏం తప్పు మేడం? నాకు చావుని చూపిద్దామని వెంటపడేవాళ్ళు. ఆ మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలిగితే ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద నేచర్, వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ దిస్ ఇస్ ద ఎండ్. ఒక సినిమా చెయ్యాలంటే ఫస్ట్ కథ ఇంపార్టెంట్, కథే మెయిన్. కథ కాకుండా ఒక కామెడీ ఉందా, ఇందులో డాన్స్ ఉందా, మ్యూజిక్ ఉందా, ఫైట్స్ ఉన్నాయా అన్నది సర్వసాధారణమైన ప్రశ్న. సో ఇందులో యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, అడుగుంటారు కదా, ఇందులో ఏముంటాయి మాకు చూడడానికి? అదే అడిగా ఫస్ట్, ఏమి లేదు కదా మన దీంట్లో, ఓన్లీ ఏం లేదా అంటే కాదు, కథ ఓన్లీ డిస్కషన్ మీదనే వెళ్తుంది కదా స్టోరీ. మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఏంటి పరిస్థితి అని కొంచెం ఆలోచించా ఫస్ట్ నరేషన్ చేసినప్పుడు. మళ్ళీ థింక్ చేసి, ఒక రోజు థింక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఏం చేద్దాము అని అడిగా. మీరు చెప్పండి, చేద్దాం, మీరు డేర్ చేసి స్టెప్ తీసుకోండి అన్నాడు. వేరే ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యాము, నేను కాకుండా వేరే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. సేమ్ మీరు అడిగినట్టే వాళ్ళు క్వశ్చన్స్ వేశారు. దీంట్లో ఈ రొమాన్స్ లేదు, ఏ కమర్షియల్ ఎలిమెంట్ ఏది కనిపిస్తలేదు, ఇది యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, మన తెలుగు పీపుల్ తెలుసు కదా రొమాన్స్, ఇక అలా అనుకొని ఇక నేనే డేర్ స్టెప్ చేసి తీసాను. సో అందుకనే మీరు ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టారు. దీంట్లో కామెడీ ఉంటది, మంచి మ్యూజిక్, సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సో కథతో ఉండే కామెడీ, కథతో రన్నే కామెడీ. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమా అంతా తీసిన తర్వాత ఏమంటారు, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగుంది, నేను బాగా సాటిస్ఫై అయ్యా. ఎందుకంటే చాలా విషయాలు చాలా మందికి మనం చెప్పబోతున్నాం ఈ మూవీతోని. ఇంతకుముందు కంటే బుక్స్ చదివేది, ఇప్పుడు బుక్స్ కూడా ఎవరు చదవటం లేదు, అట్లీస్ట్ మన ద్వారానే తెలుస్తుందనే ఆలోచన కూడా ఉంది. అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు అనీష్ గారు, మనం చెప్పేది అందరు ప్రేక్షకులకి ఈజీగా అర్థం అవ్వాలి, అదే ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి చిన్న ఊరు నుంచి పెద్ద సిటీల వరకు అందరు ఆడియన్స్ వచ్చి చూస్తారు సినిమా. అండ్ ఇందాక ఆయన అన్నట్టు గ్లోబల్ ఆడియన్స్ ఇప్పుడు అందరూ ఉంటారు, జడ్జ్ చేస్తూ ఉంటారు. సో అందరికి అర్థమయ్యేలా ఒక ఇంటెలెక్చువల్ ఫిల్మ్ తీయాలంటే మెయిన్ థింగ్ ఈ సినిమాలో ఏముంది దట్ అట్రాక్ట్స్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ఇట్?
ద కోర్ సబ్జెక్ట్ మ్యాటర్ మైట్ సీమ్ లైక్ ఇట్స్ వెరీ డీప్, కానీ అది మన అందరిలో ఉన్న క్వశ్చన్సే. సో ఇవి ఏదో షేక్స్పియరియన్ లాంగ్వేజ్లో కానీ ఏదో సార్ట్ ఆఫ్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్లో భాష కానీ అలాంటిది ఏమి ఉండదు. క్యారెక్టర్స్ మాత్రం అకాడమిక్ క్యారెక్టర్స్ ఏమో, అంటే ఐఎమ్ ప్లేయింగ్ అ ప్రొఫెసర్, దెర్ ఆర్ బంచ్ ఆఫ్ అదర్ పీపుల్ ఆర్ ప్రొఫెసర్స్, కానీ మాట్లాడే విధానం అండ్ కాన్వర్జేషన్స్ అందరికీ అర్థమవుతుంది. వెరీ సింపుల్. ఐ మీన్ నాకే అర్థమైందండి, ఐఎమ్ ద సింప్లెస్ట్ ఆఫ్ గైస్. సో దెర్ ఇస్ నో అన్నెసెసరీ ఇంటలెక్చువలైజేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్. దానికి ఒక ప్లెయిన్ కాన్వర్జేషనల్ స్టైల్లో ప్రజెంట్ చేశాము. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో అ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిల్మ్. ఎందుకంటే కొన్ని డీపర్ కాన్సెప్ట్స్, ఇప్పుడు సైన్స్ అండ్ రిలీజియన్ ఇస్ అ డీప్ కాన్సెప్ట్. సో యు ఆర్ ఆస్కింగ్ బిగ్ క్వశ్చన్స్ అబౌట్ సైన్స్ అండ్ ద యూనివర్స్ అండ్ గాడ్ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇవన్నీ వినడానికి చాలా డీప్గా ఉండొచ్చు, కానీ మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం కెన్ బి వెరీ సింపుల్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద USPs ఆఫ్ ద ఫిల్మ్, బికాస్ it starts off as a very easygoing, free-flowing conversation, which builds and becomes more and more intense. Almost like ఇప్పుడు ఒక ప్లే. ఇప్పుడు మనం I would say that if an intense play between characters is shot like a piece of cinema, then that is what Anantha is, where it is the engagement and the entertainment is in the questions and the answers. The questions that I have and the answers that he gives. That I think forms the basis of the entertainment in the film. అంటే నేనే కాకుండా వేరే క్యారెక్టర్స్ కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దానికి ప్రశాంత్ ప్లే చేసిన క్యారెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ స్పిన్, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, విచ్ ఐ థింక్ విల్ బీ అ బిట్ లైక్ ఒక పజిల్ గేమ్ లాగా, ఒక చిన్న మేజ్ లాంటిది. ఇప్పుడు మేజ్ గేమ్ మీరు చిన్నప్పుడు మనం ఆడుతూ ఉంటాం కదా, యూ టేక్ అ లెఫ్ట్ టర్న్ అండ్ దెన్ దెర్ ఇస్ అ క్లూ అండ్ దెర్ ఇస్ అ హింట్ and you pick that hint and then you ask another question. So there is almost oka rakanga chuste oka Sherlock Holmes laga there is a bit of deception, there are some clues and there is some brilliant questioning that leads to some solutions. For me that is where the thriller element and the drama element of ante cinematic experience edu undo, the inquisitive that inquisitive nature of the film. Actually inquisitive is very good because every character here is very inquisitive and very intrigued by the choices that Prashant's character is making or what he's claiming. So that forms a centerpiece manaki oka structure ga. And ఇంకా చెప్పాలని ఉంది, లైక్ ఐ సెడ్, బట్ ఇంకా రివీల్ చేసేస్తే అది ఇంకా ఆ బ్యూటీ పోతుంది. Absolutely. Once the film is out there, we can openly talk about all these things. But I'm saying, for me, that is where the entertainment lies. Can we make a conversation between friends and colleagues and academics a piece of interesting cinema? I think we can. We've seen some evidences of it. Konni ippudu Hollywood lo, for example, Glenn Ross ani oka cinema undi. There are some examples of films where conversations between an ensemble cast can make for a very riveting film if the subject matter is something that every single person on this planet has an opinion on religion, they have an opinion on science, and they have an opinion on where it all mixes. If these are two big oceans, religion and science, we all have our opinions about how it should mix, whether they should mix or whether they should be two different streams. ఇప్పుడు మీకు ఒక చిన్న హింట్ వస్తుంది అంటే చెప్పేటప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీ అవుతున్నాను. I'm helping you out with questions and stuff like that. Yeah. కరెక్టే. అంటే ఇలా ఇంక్విజిటివ్నెస్ అంటే కుతూహలం ఉండాలంటే ఒక ప్రేక్షకుల్లో మీరు యాజ్ అ రైటర్ రాస్తున్నప్పుడే ఎంతో మంది ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు, లేకపోతే ఎంతో మంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అన్నది ఈ ప్రొఫెసర్స్లో పెట్టుండాలి. రకరకాల మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారు. సో అలా స్క్రిప్ట్ రాసి డెఫినెట్గా మీరు ఇచ్చి ఉంటారు కదా. సో దానికి మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? ఎంతమందితో కలిసి ఉంటారు, లేకపోతే ఎన్ని మైండ్ సెట్స్ చూసుంటారు ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ క్వశ్చనింగ్ లాంటి సినిమా తీయాలంటే? చెప్పాను కదండి, నేను ఒక ప్రొఫెసర్. అవును. ఒక 70 మంది స్టూడెంట్స్ని ఫేస్ చేస్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకడు వింటాడు, ఒకడు విండు, ఒకడు ఏకీభవిస్తాడు, ఒకడు ఏకీభవించడు మనం చెప్పిన పాయింట్స్. అది సాధారణం. సో వీళ్ళే నా ప్రేక్షకులు.
సో ఆ విధంగా ఆలోచించి ఇక్కడ ఈయన చుట్టూ ఉన్న ఈయన ఒక చిత్రమైన విషయాన్ని చెప్పుకుంటాడు ఆయన గురించి. మీరు ట్రైలర్ చూసే ఉంటారు. చూసాను. సో ఆ విషయాల గురించి అంటే అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. మీరు ఒక పాయింట్ చెప్పారంటే సో దాన్ని ఏ విధంగా విశ్లేషించారు అన్నదే ఈ కథ. 15-16 గంటల్లో, అంటే పూర్తి రోజు కూడా కాదు. అంటే ఆర్జీవి గారు చాలామంది ఇలా కథలు తీశారు, 24 hours కథలు, 10 గంటల కథలు. ఇది కూడా అలాంటి ఒక కథే. సో డెఫినెట్లీ హుకింగ్ కాన్వర్సేషన్ ఇది. మనం మాట్లాడుకునే విషయాలు చాలా హుకింగ్గా ఉంటాయి. ఒక 2 hours ఇన్ అవర్ లైఫ్, లైక్ ట్రావెలింగ్ అప్పుడు కానీ, ఎప్పుడైనా మనం పాత ఫ్రెండ్స్ని కలుసుకున్నప్పుడు కానీ, ఒక వీడ్కోలు కానీ, ఇవన్నీ ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలాగే అనంత కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అండి. మీ క్లూజ్, మీ ఆన్సర్స్ అన్ని టైటిల్లో కూడా ఉందండి. ఆ టైటిల్ని మీరు ఎక్స్ట్రాపులేట్ చేసి కొంచెం డెసిఫర్ చేస్తే మీకున్నే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా టైటిల్లో ఉంది అనిపిస్తుంది. చాలా సింపుల్గా నేను సినిమా చూద్దాం అనుకుంటున్నాను. దట్స్ ద బెస్ట్ వే. ఎక్కువ తలకాయ ఉపయోగించకుండా, వాళ్ళు ఆల్రెడీ చాలా తలకాయ పెట్టారు కాబట్టి వెళ్ళి సినిమా చూసేస్తే అసలు ఏంటన్నది తెలుస్తుంది. మెరిసే మేఘం కురిసే వానా చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం, ఆ దైవమే ఇచ్చాడుగా ఈ లోకమే ఓ వరమే కదా, ఎన్నెన్నో వర్ణాల వనమే జగం, వేవేల రాగాల కళ కీర్తనం, మెరిసే మేఘం కురిసే వానా చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం. అనంత ఇస్ లైక్ ఇమ్మార్టల్, చావు లేనిది. ఓకే, చావు లేనిది. సో అలాంటి ఒక కాన్సెప్ట్ అంటే అది తీయడం, దాన్ని ప్రజెంట్ చేయడం అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. బికాజ్ మనంతా ఏంటి, ఓకే లేచాం, నెక్స్ట్ ఇయర్స్ ఈ టైం చేస్తాం, నెక్స్ట్ ఉద్యోగం చేస్తాం, నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాం, ఇలా ఒక స్కేల్ ఉంటుంది మనకి. నేనైతే నెక్స్ట్ ఫుడ్ ఎప్పుడు తిన్నాను టైం స్కేల్ వాట్ ఎవర్ అలాగే ప్లాన్ చేసుకుంటాం. అలాంటిది అసలు లైఫ్ ఇస్ ఎక్స్టెండెడ్, అసలు మనం ఎప్పటికీ చావే ఉండదు, మనం ఎప్పుడు ఉంటాం అనే ఒక లైఫ్ స్టైల్ ఉంటే అప్పుడు మీరు స్టోరీ చెప్పేస్తారు, మీ థింకింగ్ తోనే స్టోరీ రివీల్ అయిపోతుంది. పర్లేదు, సో అలాంటి ఒక నిజంగా జీవితం ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. లేకపోతే అబ్బా నిజంగా అన్నాళ్ళు బతకాల, మనం జల్దీ ఖతం చేసుకుని వెళ్ళిపోదాం, ఐ విష్ వి ఫినిష్, ఎంజాయ్ అండ్ గో. అసలు మీరు మాతో పాటు కొలాబరేట్ అయ్యి స్క్రిప్ట్ రాయాల్సిందే. ఇట్ వుడ్ హావ్ గివెన్ మోర్ డైమెన్షన్. బట్ ఐ లైక్ ద స్పేస్ యు ఆర్ గోయింగ్ ఇన్. యువర్ ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్. గాయత్రి గారు ట్రైలర్ చూసారు? నేను ట్రైలర్ చూసానండి, ఓకే, 2 సార్లు చూసాను. ఓకే ఓకే. ఎస్. సో ట్రైలర్లో మేము పెట్టింది చాలా చాలా తక్కువ అండి. ట్రైలర్కి సినిమాలో ఉన్నది చాలా ఎక్కువ ఉన్నది. అసలు ఆయన ఎవరు, ఈయనెవరు, ఇవన్నీ మీకు లాస్ట్ 10 minutes ఆర్ 15 minutesలో కానీ మీకు అర్థం కాదు. క్లైమాక్స్ ఎస్. ఓకే, సో ఇది ఎన్ని అవర్స్ సినిమా అండి మొత్తం? 1.5 hour. సో దెర్స్ అన్ ఇంటర్వెల్ అనమాట ఆఫ్టర్ 45 minutes. అప్పుడు కొన్ని ట్విస్ట్లు మాకు ఏమైనా హింట్స్ అలా ఇచ్చేవి ఏమైనా ఉంటాయా, లేకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంటుంది. మీరైతే ఐ కెనాట్ రివీల్ ఇట్, కానీ అది చూడాలి. ఆ పాత్ర అందరికీ తెలిసిన పాత్రే, అందరి మనసులో ఉండే పాత్రే, అందరూ తలుచుకునే పాత్రే. సో ఐఎమ్ టెలింగ్ ఇట్ అప్ ఫ్రంట్. అది ఎవరు ఏంటి అన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు కొంచెం చెప్పనట్టుగా, కొంచెం చెప్పకుండానే చెప్పినట్టుగా ఇలా రకరకాలుగా మాట్లాడతారు. సో అనంత అన్నది ఇట్స్ ఎ ఫిలిం మస్ట్ వాచ్ ఇన్ ద థియేటర్ అంటారు. తప్పకుండా. సో మామూలుగా ఉన్న కామెడీ, మ్యూజిక్ వీటన్నిటితో పాటు ఒక మంచి కథ అందిస్తున్నారు అన్నారు. సో ఇది తెలుగులో కాకుండా వేరే భాషల్లో కూడా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాము. ఆఫ్టర్ దట్ వేరే లాంగ్వేజ్ ఫిబ్రవరి. సో వేరే లాంగ్వేజెస్లో కూడా ఇది రిలీజ్ అయ్యాక, ఫస్ట్ తెలుగులో అయ్యాక విల్ ప్లాన్. ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఐ థింక్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఇట్ టు బి. అంటే ఈ రోజుల్లో డబ్ చేయాల్సిన, రీమేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటా. ఎందుకంటే సబ్ టైటిల్స్ కూడా చూస్తారనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే
film is universal. I think it's సబ్‌టైటిల్స్ ఉంటే చాలు. people will watch. ఇప్పుడు వరల్డ్ వైడ్ వచ్చాక సబ్‌టైటిల్స్ అది ఉంటే మనం ప్రొఫెసర్ గారు చెప్పింది వెండవే కానీ దాన్ని ఛేదించలేం. ఇలాంటి వస్తువు కొన్ని లక్షలేంటి కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఎప్పటికీ ఎవరు ఉండరు. ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ మీరు చదివే ఉంటారు. మళ్ళీ మళ్ళీ అదే తప్పెందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏం తప్పు మేడం? నాకు చావుని చూపిద్దామని వెంటపడేవాళ్ళు. ఆ మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలిగితే ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద నేచర్ వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ దిస్ ఇస్ ద ఎండ్. మధు గారు మీరు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏం తీశారు యాజ్ అ డైరెక్టర్? మీ డెబ్యూ? యాజ్ అ డైరెక్టర్ ఇదే నా డెబ్యూ అండి. ఇది మీ డెబ్యూ? డెబ్యూ. ఐ వర్క్డ్ యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఐ వర్క్డ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ అ కపుల్ ఆఫ్ మూవీస్. నేను 2016లో వచ్చాను. ఐఎమ్ ఫార్చునేట్, లైక్ చాలా తొందరగానే, అంటే ఎక్కువ స్ట్రగుల్ లేకుండానే మంచి మంచి పొజిషన్స్, మంచి మంచి డైరెక్టర్స్తోని వర్క్ చేసి నేర్చుకొని ఈ స్థాయికి. ఎస్ ఎస్, ఎస్ ఎస్, అది అంతా బికాజ్ నా ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మస్ట్. అంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు అనుకుంటారు కానీ ఉండాలండి. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ అ పాయింట్, లైక్ వై దర్ ఇస్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే పుస్తకాలు మామూలుగా పుస్తకాలైనా చదవాలి. నేనంటే ఎడ్యుకేషన్ కాలేజ్కి వెళ్ళో స్కూల్కి వెళ్ళో వచ్చింది ఎడ్యుకేషన్ అనను. సో అంటే చాలామంది మహానుభావులు ఉన్నారు. మొన్న నేను పాకుడురాళ్ళు అనే నాటకం చూశాను. ఆయన 7th క్లాసే, కరెక్ట్. బట్ ఆయన పుస్తకాలు ఎంకామ్లో తెలుగులో లిటరేచర్లో ప్రజెంట్ చేయబడ్డారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ యూనివర్సిటీ సర్టిఫై చేసింది కాదు, జీవితం కూడా మనకు పాఠాలు. ఎగ్జాక్ట్లీ అండి. సో చాలామంది పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చాలా కన్ఫైన్డ్, తక్కువ దీంతో ఒకటే దృష్టిలో పెట్టుకొని వచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్ ఎస్, సో మనం మెన్షన్ చేసుకోవాల్సిన విషయాలు ఆర్ఆర్ఆర్. ఇన్ఫ్యాక్ట్ నేను జెరోమ్ బెక్స్బీ గారి లిటరేచర్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు, ఆయన్ని అప్రోచ్ అయినప్పుడు హీ ట్యాగ్డ్ మీ విత్ RRR. దట్ గేవ్ మీ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్. లైక్ ఆ మూమెంట్ ఐ వాస్ టాకింగ్ విత్ హిమ్. అంటే రోజు నైట్ టైం మాట్లాడేవాడిని నేను బిట్వీన్ 2, అంటే మార్నింగ్ నా పని నేను చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళాలంటే నైట్ 2 o'clockకి నేను లేవాలి. కాంటాక్ట్ ఎలా దొరికిందండి మీకు? అది అసలు ఫస్ట్ ప్రశ్న. ఓకే, చాలా పెద్ద, అది కూడా కదా, చాలా కష్టం కదా. సో అవునండి, ఈరోజు చెప్పాను కదా, మన ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్. మీరు దాన్ని రైట్గా యూజ్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ టు యూ. అవునా? ఇన్స్టా మెసేజ్ ఏమైనా పంపించారా? ఎగ్జాక్ట్లీ. మీరైతే రెస్పాండ్ కాలేదు కానీ ఆయన రెస్పాండ్ అయ్యారు ఆఫ్టర్ అ వీక్. అంటే ఇండియా నుంచి వస్తే కాదు, నాకు కూడా యుఎస్ నుంచి వస్తే ప్రాబ్లీ రెస్పాండ్ అయ్యేదండి. వాళ్ళ ఫారెన్ కంట్రీ కదా. ఇన్స్టా మెసేజ్ పంపిస్తే ఏమైందో అది కూడా చెప్పండి ఏంటి ఆ స్టోరీ? సో అంటే ఒక కథానాయకుడికి మీరు ఒక కథ గురించి చేశారు కదా ఫోన్. ఒక కథ రాసిన వ్యక్తికి మీరు ఒక డైరెక్టర్గా ఇక్కడి నుంచి చేశారు, నచ్చి. సో ఏం రాశారు మెసేజ్లో? నేను ఐఎమ్ ఎన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అప్రోచ్ అయ్యాను. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని. ఆఫ్ కోర్స్ పెద్ద కథలు, స్టార్ ట్రెక్ అన్నది ఎప్పటికీ నిలిచిపోయే మన తెలుగులో మాయాబజార్ల దానికన్నా పెద్దదనే చెప్పాలి. అలాంటి వాళ్ళని కొంచెం అడ్మైర్ చేస్తూ రాశాను. సో ఫర్ విచ్ హీ రెస్పాండెడ్ వెరీ పొలైట్లీ. దెన్ వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్. ఆయనకి మహాభారతం మొత్తం నేను ఒక నైట్ చెప్పాను. He was quite excited. Then so finally accepted. మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి చిన్న బర్డెన్ పెట్టాను. సో వి గాట్ లీగల్ అగ్రిమెంట్ అయింది, బట్ అట్ అ కాస్ట్ ఫర్ షూర్. ఇన్ ఫ్యూ డాలర్స్లో పే చేశారు ఆయన కూడా. వెనకాల రాయల్టీస్.
సో అది పే చేసే మేము ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకున్నామండి. ఓ దట్స్ నైస్. ఎస్ ఎస్. బట్ అంటే కంప్లీట్ ప్లాట్ కాదు, మేము ఓన్లీ చిన్న కాన్సెప్ట్ తీసుకోవడానికి కూడా హీ వాంటెడ్ టు బీ వెరీ ఎథికల్. సో హీ సెడ్ లైక్ మధు మనం తీస్తున్నామంటే ఎవరు మనల్ని వేలెత్తి చూపించకూడదు. అంతే కదండి. రేపు పొద్దున్న ఏంటి ఇది స్టార్ ట్రెక్ నుంచి లేపేశారు అది ఇది అని కాదు. సో లెట్ us డూ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే అని హీ ఇమీడియట్లీ గేవ్ అ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. Very nice. And then we moved ahead. That's very that is commendable definitely ga. Yes, yes. మెరిసే మేఘం కురిసే వాన చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం, ఆ దైవమే ఇచ్చాడుగా ఈ లోకమే ఓ వరమే కదా, ఎన్నెన్నో వర్ణాల వనమే జగం, వేవేల రాగాల కళ కీర్తనం, మెరిసే మేఘం కురిసే వాన చిత్రం, సూర్యుని కిరణం చల్లని పవనం మంత్రం, గరిగా మగరి సరి సరి గమకారి సరి గని సరి గారి సరి గని సరి పీరి సరి దబద్దని సరి గరిగా మగరి సరి సరి గమకారి సరి గని సరి గారి సరి గని సరి పీరి సరి దబద్దని సరి. అమృతం ఈ భువి అద్భుతం ప్రతి జీవి, వేడుకే ప్రతి క్షణం కనులకే వీక్షణం, మనసుకే చలనము వయసుకే ఆజ్యము, పచ్చని తోటల్లో పయనించనా వెచ్చని మాపుల్లో పవలించనా. ఫస్ట్ వచ్చిన ఫిల్మ్స్లో మరి విలన్గా ఎందుకు చేశారు మీరు? మారల్ ఇంత బాగుంటే ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ నెగిటివ్ చేశాను. చేశారు ఎందుకు? వై అవకాశం ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటేనే ఇష్టం, కానీ ఈ స్టోరీ విన్నాక ఎందుకో చేయాలనిపించింది. మధు కూడా నేను చేయనులే మధు వేరే వాళ్ళతో చేయించు అంటే నువ్వే చేయాలి నీ ఫోన్లు మెసేజెస్ సరిగా సర్లే నేనే చేస్తానని చెప్పి నేనే చేస్తాను. సో పాత్ర ఎప్పుడు నటుడిని వెతుక్కుంటూ వెళ్తాదండి, ఇది నమ్ముతాను. అంటే రానా గారు కూడా చెప్పారు, బట్ నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. సో ఈ పాత్ర నేను ఇంతకుముందు వేరే వాళ్ళకి నరేట్ చేయడం అయ్యింది, చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ అని ఎక్సైట్ అయ్యారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది వచ్చి ఎవరైతే దానిలోకి ప్రాపర్గా ఫిట్ అవుతారో వాళ్ళని ఎత్తుక్కొని పెట్టుకుంది అండి. అదేవిధంగా అనీష్ సార్ అయితే మాకు ఆయన చాలా బిజీ ఉండే ఆ టైంలో కూడా ఐ బాదర్డ్ హిమ్ లైక్ కపుల్ ఆఫ్ కాల్స్. నేను మధ్యలో ఉన్నాను మధు, ఐ టాక్ టు యూ లేటర్ అని చెప్పి పెట్టేవారు. బట్ అగైన్ ఐ ఫాలోడ్ హిమ్. ఫస్ట్ ఒకరోజు లొకేషన్కి వచ్చి చూస్తా అన్నారు. అంటే ఫస్ట్ సార్ది 3 days తర్వాత కమిట్ కావాలన్నమాట. బిఫోర్ దట్ ఒకసారి లొకేషన్కి వస్తా, ఆఫ్టర్ దట్ యా అట్లానే ఏం లేదు చూసారు. అసలు ఇలాంటి సినిమా చేయబోతున్నారా అని నాకు నమ్మకం రావాలంటే ఒకసారి వెళ్ళి చూడాలనిపించింది. అంటే ఐ వాంటెడ్ టు మీట్ ద టీమ్ బికాస్ ఐ వాజ్ ఇంట్రీగ్డ్. ఇలాంటి సినిమా చేస్తున్నారా అంటే ఒకసారి వెళ్ళి చూస్తే, అంటే జనరల్గా అలా చేయను, కానీ ఇది గేమ్ మీద లిబర్టీ కాబట్టి నేను ఒకసారి ఐ ఆల్సో థాట్ ఇంత ఇంటెన్స్ ఫిల్మ్ కాబట్టి కొంచెం నాకు నటుడుగా ప్రిపరేషన్ టైం ఈజ్ ఇంపార్టెంట్. మెంటలీ ప్రిపేర్ అవ్వడం, ఎమోషనల్లీ రెడీ అవ్వడం అనేది అది నాదొక ప్రాసెస్. అది ఏ సినిమాకైనా నాకు లివరేజ్ ఇస్తే నేను అది తీసుకుంటాను, అడుగుతాను. అంటే కొంచెం టైం ఇవ్వగలుగుతారా, షూటింగ్ ముందే ఒక 1 week బిఫోరే ఒకసారి వెళ్ళి డైరెక్టర్ బ్రెయిన్లో అసలు ఏముంది అని కొంచెం అర్థం చేసుకుంటే నాకు ఒక యాక్టర్గా ఇట్ హెల్ప్స్ మీ ప్రిపేర్. సో ఆ మోటివ్తో, ఇంకో మోటివ్ ఏంటంటే అదే రియలీ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అనేది ఒక చిన్న ఇంట్రిగ్, వాజ్ ఇంట్రిగ్డ్ సో దట్స్ ఆల్ దే వాజ్, అంటే దట్ వాజ్ ద హోల్ ఐడియా బిహైండ్ ఇట్. అక్కడ వెళ్ళిన తర్వాత when I saw them at work and I understood, because ఇప్పుడు జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ విల్ సౌండ్ లైక్ అ కాంప్లికేటెడ్ ప్లాట్, కానీ సినిమాలో చూసేటప్పుడు అంటే వర్బలీ చెప్పాలంటే ఇట్ మైట్ బీ అ కాంప్లికేటెడ్ ప్లాట్ అనుకోండి, అట్లీస్ట్
నా వరకు అయితే, అంటే నాకు కొన్ని లిమిటేషన్స్ విత్ వొకాబులరీ. కానీ డ్రమాటిక్లీ వెన్ యూ సీ ఇట్ ఇన్ ద ఫిలిం ఇట్ ఫ్లోస్. ఐ మీన్ దట్ కాంప్లెక్స్ నెరేటివ్ అది ఓపెన్ అవుతూ ఉంటుంది. దానికి విడమర్చి ఒక పాయింట్ ని చెప్పాలంటే కష్టమైన పని మీరు అన్నట్టు. అవును అవును అవును. సో యా, సో దాన్ని బాగా చేశారంటారు. ఓ యా యా యా. అంటే సి ప్రతి సినిమాకి టైమ్ అండ్ బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ మచ్ రిసోర్సెస్ అండ్ స్టఫ్ ఇట్ ఇస్ దట్ యూ కెన్ పుట్ ఇన్ టు ఇట్. సో ఐ థింక్ ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన దే బ్రాట్ టుగెదర్ వాట్ వాజ్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీనికి ఒక చిన్న యూనివర్స్ బిల్డ్ చేయాలి ఒక. సో ఐ థింక్ ఆల్ ద రిసోర్సెస్ దట్ వెంట్ ఇన్ టు ద ఫిల్మ్ వెర్ ప్రాక్టికల్ థింగ్స్ దట్ వీ need to kind of come together for the film to come alive. So I was very happy and very see నాకు ఒక యాక్టర్ గా నేను ఒక సినిమా I was content ఎందుకంటే ఇది it see very few times you are challenged also as an actor అండి. You are stretched అంటే ఎమోషనల్లీ I was కొంచెం stretched, కొంచెం ఈ దెబ్బ కూడా పడిపోయాను. ఇప్పుడు కూడా షోల్డర్ ఏక్ అవుతుంది. షోల్డర్ ఏదో స్టంట్ అట్లాంటిది ఏం లేకుండే, జస్ట్ జారి పడిపోయాను. బట్ నైట్ we shooting through the night and very emotional and very intense scenes. సో మనకున్న ఫిజికల్ ఎగ్జాషన్లో మనం ఇంటెన్స్ సీన్స్ చేసేటప్పుడు కూడా ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఫర్ మీ it was a refreshingly new experience as an actor. And mana actors, we are representing a larger ensemble. Inka there are at least 6 other people. I'm sure we'll all come together again as a whole ensemble and do an interview. But working together as a group is also a challenge andi. Endukante ఒక ఆన్సాంబుల్ మధ్యలో ఒక కామరాడరీ, ఒక రిలేషన్షిప్, ఒక వేవ్ లెంగ్త్ ఉంటుంది, మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు డైలాగ్ డెలివరీ అన్ని చాలా ఉంటాయి. సో సినిమా చూసే వాళ్ళకి తెలియదు కానీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ a bit like a play అండి. ఇప్పుడు ఒక ప్లేలోనే యూ డిపెండ్ ఆన్ అదర్ యాక్టర్స్ టు రియాక్ట్, సే ద లైన్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో నాకైతే నేను కాలేజ్లో స్కూల్లో చేసిన ప్లేన్స్ నాకు అది గుర్తొచ్చింది. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దే వేర్ కెమెరాస్ అండ్ దేర్ లైట్స్ అండ్ వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్. బట్ నాకు personally I felt like a play, that is being brought onto the screen, in a cinema form. So yeah, a drama, the original drama, dani chame ver. That's true. So asale ఏ లొకేషన్స్ లో చేశారు ఇవి? మొత్తం హైదరాబాద్ ఏనా, బయట ఎక్కడైనా వెళ్ళారా? కంప్లీట్ సెట్స్ వేశారా? హైదరాబాద్, టోటల్ హైదరాబాద్. ఒకటి కాలేజ్ సీన్ వచ్చేసి ఇక్కడ వికారాబాద్, కేజీ ఇంజనీరింగ్ కాలేజ్, కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ప్రొఫెసర్ ఇద్దరు కూడా ప్రొఫెసర్స్. అంటే సాంగ్స్ థాయిలాండ్ లో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అది అంటే వీసా ప్రాబ్లం. వీసా అరైవల్ కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రొమాన్స్ కూడా ఉందండి సినిమాలో. రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. మీరు ట్రైలర్ లోనే కనిపిస్తుంది. Just one kiss, no, I saw it. అంటే ఎన్ని కిసెస్ ఉండాలి? No, just that's good enough. That's enough, good enough. Just joking. I'm just joking. మంచి ఎమోషనల్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకి ఒక సెన్సార్ చేయాలంటే చాలా ఈజీగా వచ్చేస్తుందని నా అభిప్రాయం. సో సెన్సార్షిప్ లో ఏమైనా యాక్చువల్లీ జర్నీ ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ చెప్పాలంటే సెన్సార్ బోర్డు వాళ్ళు రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు. ఆర్సీ కమిటీ ఒప్పుకోలేదు. రివైజింగ్ కమిటీ ఒక టీం ఉంటుంది, అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు కదా, చూసిన తర్వాత ఎగ్జామినింగ్ టైప్, అది చూసిన తర్వాత వాళ్ళు మేము దీన్ని ఆర్సీకి రిఫర్ చేస్తున్నాము, మేము సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పేశారు. మాకేం అర్థం కాలేదు. అంటే రిజెక్ట్ కూడా చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. మేము రిజెక్ట్ చేయట్లేదు, ఆర్సీకి రిఫర్ చేస్తున్నాం అని చెప్పారు. ఏమైంది మేడం అని క్వశ్చన్స్. తను మేడం మాకు కొంచెం 1 hour వరకు ఇట్లా డిస్కషన్ జరిగింది. అన్నీ ప్రిపేర్ అయిపోయినాం. యాక్చువల్లీ మేము డిసెంబర్ 8th రిలీజ్ కావాలి మూవీ. దానివల్ల మాకు కొంచెం ప్రాబ్లం అయింది. ఆర్సీ కమిటీ మళ్ళీ వాళ్ళు చూడడానికి, వాళ్ళ దగ్గర ఫైల్ వెళ్ళడానికి బాంబేకి వెళ్ళి రావాలి కదా. వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 20 to 30 days పట్టింది. మళ్ళీ 20 days పట్టింది. ఆర్సీ కమిటీ ఒక టీం ఉంటుంది, ఒక 10 members బోర్డు మెంబర్స్ ఉంటారు, ఒక హెడ్ ఉంటారు. ఇక్కడనే వాళ్ళు ఆర్సీ కమిటీ వాళ్ళు కూడా అందరు తెలిసిన వ్యక్తులే. అంటే చెప్పలేను, నేమైతే చెప్పలేను.
వాళ్ళు స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత పిలిచారు మా ఇద్దరిని. పిలవగానే కంగ్రాచులేషన్స్ అండి అన్నారు. తను మేడం చాలా చాలా సెలబ్రిటీ తను కూడా. దేనికి మేడం అని కూడా అడగలేదు, థ్యాంక్ యూ అన్నాము. ఎవరు కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు, యునానిమస్, ప్రతి ఒక్కరం కూడా సాటిస్ఫైడ్ అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చినాయని మధుని అడిగారు. అప్పుడే చాలా హ్యాపీగా ఉండారు. మై ఫస్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అండి వాళ్ళు ఇచ్చిన దట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్. అప్పటి వరకు వెన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రివ్యూ వాళ్ళు ఏంటంటే వి కైండ్ ఆఫ్ హ్యాడ్ అన్ డిస్కషన్ కన్వర్సేషన్ జరిగింది. వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్స్ ఇచ్చాను, క్వశ్చన్స్ అడిగారు. బట్ దేని మీద మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు అంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, ఈ సబ్జెక్ట్ మాకు అర్థం అయ్యింది కానీ మేము జడ్జ్మెంట్ ఇవ్వలేము, వీ కెనాట్ సర్టిఫై అని ఆమె చెప్పటం. దాన్ని రివైజ్ కమిటీకి పంపించడం, దాని హెడ్ కూడా మన వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్స్ లైక్ వాళ్ళు చూసి వెన్ ద అప్లాడెడ్ ఇట్, దెన్ అగైన్ మళ్ళీ మాకు ఎనర్జీ బూస్ట్ అయింది అనమాట. ఓకే, ఈ సబ్జెక్ట్ని వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ కమిటీ అండ్ ద వే దే అప్రిషియేటెడ్ ఇట్ రియలీ గేమ్ మీ. ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు, బోర్డ్ మెంబర్స్ కూడా. అసలు ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేసేలేదండి, ఎవ్వరు కూడా బాగాలేదు, ఇది ఐడియా ఎందుకు వచ్చి, ఇది ఎందుకు ఇలా ఉందని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ గా మమ్మల్ని కూర్చోబెట్టారు 1.5 hours. దట్ ఈస్ ద లైన్ షీ యూజ్డ్. చాలా ఇంట్రెస్టింగ్ గా కూర్చున్నాం ఎంతసేపు. అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చదువుకున్నావో అని అడిగారు పాయింట్. సో దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ అండి. ఇంకెవరు ఉన్నారండి యాక్టర్స్? అనీష్ గారు ఆఫ్ కోర్స్ ఉన్నారు ఇక్కడ, మీరున్నారు. ఇంకెవరు ఉన్నారు యాక్టర్స్? ఇంకా నేమ్స్ చెప్తాను, చెప్పండి. గడ్డం శ్రీనివాస్ గారు, రమేష్ గారు, అంటే వీళ్ళు థియేటర్ ఆర్టిస్టులు అండి బేసికలీ. అండ్ అనిల్, అందరు కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు. చక్కగా చదువుకుని చెప్పేస్తారు థియేటర్. ఒక ఆమె కేరళ అమ్మాయి కూడా ఉంది, కేరళ తను, షీఈస్ ఫ్రమ్ కేరళ, లయా సిమ్సన్ పేరు. యాక్ట్రెస్. తను మోహన్ లాల్ తోని చాలా మూవీస్ చేసింది కేరళలో. అక్కడ మలయాళంలో చాలా పేరు ఉంది. తను కూడా మాకు అలా నాకు తెలియదు సార్ మలయాళీ అని, అంటే నాకు తెలియదు లొకేషన్ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాను, నేను పెరిగింది ఇక్కడే హైదరాబాద్ కాబట్టి ఆమె హైదరాబాదీ. తిరిగి నేర్పిద్దాం లొకేషన్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నాకేం అర్థం కాలేదు. ఓకే, సార్ కూడా మలయాళీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్నాను. సినిమా తీయడం అనేది ఒక ఆర్ట్. అందులో ఏంటంటే కథ ఇంతుంటే కొంచెం ఎక్కువగా తీసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ కుదించి మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు తీస్తే మనకు అలాగే ప్రజెంట్ చేస్తారు. సో దీంట్లో మీరు రాసుకున్నది ఎంత, దాన్ని ఎడిట్ ఎలా చేశారు అండ్ ఎంత ప్రజెంట్ చేశారు? ఇది అనుకున్నది అనుకున్నట్టుగానే తీసామండి. అనుకున్నది అనుకున్నంతే తీసాం, ఎక్కువ తక్కువలు ఏం తీయలేదు. 1.5 hours సినిమా. ఎస్, సో ఇట్ ఈస్ వెల్ ప్లాన్డ్ అనే చెప్పాలి. వెల్ స్క్రిప్టెడ్ అండ్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ కోఆపరేటెడ్ యాజ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఆర్టిస్ట్ బీయింగ్ వాళ్ళందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఇట్ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అవునవును, వాళ్ళు ఒక చిన్న ట్యూషన్ పిల్లల్లాగా, ఇంక్లూడింగ్ అనీష్ గారు, ఎవ్రీబడి అందరూ సర్కిల్ వేసుకొని డైలాగ్స్ చెప్పుకోవటం, చిన్న రిహార్సల్స్ చేసుకోవటం, ఆన్ సెట్స్ ఇట్ టర్న్ అవుట్ వెరీ ఈజీ. అంటే ఫాస్ట్గా కూడా చేసేసాం. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో కేరళ ఆమె మేడం కూడా వెళ్ళాలి చాలా దూరం. డిఓపి ఎవరండి దీనికి? డైరెక్టర్ ఫోటోగ్రఫీ సిద్ధు అని కొత్త అతను. ఓకే. అండ్ మ్యూజిక్ మ్యూజిక్ జీవి ఘంటసాల, విశ్వనాథ్ ఘంటసాల అతని ఫ్రెండ్ నాకు. ప్రీవియస్ కూడా 2-3 సినిమాలు చేశారు, నేను చేస్తాను, ఓకే చేయి భయ్యా. మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి 2 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ వినే ఉంటారు, యూట్యూబ్లో ఉన్నాయి, రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. మొదటిసారి కొత్తగా మళ్ళీ కలిసినట్టుగా నిన్నే చూసి నన్నే మరిచి దరికే చేరా కొత్తగా నేను నేనై
సినిమా ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళాలి నెంబర్ 1, అండ్ వెళ్ళాక ఏం తీసుకుని ఇంటికి వెళ్తారు? బికాజ్ ప్రతి సినిమా మనకు ఒక మెసేజో ఒక నోటో ఏదో ఒకటి వదులుతుంది. యూ టేక్ బ్యాక్ సమ్ మెమరీస్. అండ్ కొన్ని సినిమాలు చాలా రోజులు మన మనసులో ఉండిపోతాయి. ఇట్ హాంట్స్ యూ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ కదా. అలా ఈ సినిమా మేము చూసిన తర్వాత వాట్ ఈస్ ఇట్ దట్ వీ టేక్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక మంచి నాలెడ్జ్ తెలుస్తుందండి సినిమా చూసాక. ఫస్ట్ థింగ్ అదే పెద్ద వెపన్ అనుకుంటాను నా దృష్టిలో. నాలెడ్జ్ ఇస్ వెపన్. అంతే కదా. ఒక బ్రెయిన్ అనేది ఒక వెపనే కదండి. చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పాను కదా ఇందాక. చూసి చాలా వరకు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అలా తెలుసుకోవడం వరకు అంటారా, లేకపోతే మీలో ఉన్న ఇంకో కోతి మెలకు అయి ఇంకా క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నిస్తుంది అంటారా? ఎలా ఉంటుంది అంటారా? ఐ థింక్ ఇట్ జస్ట్ ఓపెన్స్ యువర్ మైండ్. అంటే మనం ఇంతకు ముందు అనుకునేది సినిమా చూసిన తర్వాత మేబీ ఒక ఇఫ్ యూ ఆర్ అ క్యూరియస్ మైండ్ యుల్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. నాకైతే అట్లాగే అనిపించింది. లైక్ ఐ సెడ్ ఐఎమ్ if I won't call myself as a religious person, but I think I'm spiritual and I'm a science fact based person in real life. So almost alanti character play chesanu actually. So for even somebody like me, oka scientific bend lepothe oka whatever pragmatic thinking kind of a guy ki, it opens up maybe a small door in your brain. Okay, why not have a conversation about this? Could it also be like this? ఒక జనరల్ ఇంట్రీగ్ అయితే ఉంటుంది అని అనిపిస్తుంది. I think that's what a film should do. It should leave you with some aftertaste of a little bit of a hangover antaru. A good hangover, like something that you have after a good meal, something like that. So yeah, I think it will be interesting. In fact, we are looking forward to seeing how audiences react to it and what they bring back with the experience of watching the film. I'm really waiting for the day when this is shown to the public. ఎందుకంటే అక్కడ లాబీలో ఉండి అసలు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ రియాక్షన్స్ లేకపోతే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అందుకనే అన్న మీ మనసులో ఉన్న కోతి బయటకు వస్తుందని. ద ఇంక్విజిటివ్ నేచర్ ఆఫ్ అ హ్యూమన్. మేబీ మీరు ట్రైలర్ చూసి ఇన్ని క్వశ్చన్లు వేశారు మమ్మల్ని. అవును, కేవలం ట్రైలర్ చూసి ఇన్ని ప్రశ్నలు వేశాను. అవును, ట్రైలర్లో ఉంది కదా, అదే 15,000 సంవత్సరాలు బ్రతకాలని ఉందని. కరెక్ట్. ఇన్ని క్వశ్చన్స్ వేశారు కదా, ఇంకా సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. జస్ట్ 1 minute 48 seconds ట్రైలర్. కరెక్ట్. సో డైరెక్టర్ గారు ఏమంటారు? మీరు తీసిన అంశంతో స్టోరీతో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా దిస్ ద యాక్టర్స్ పర్స్పెక్టివ్. అవునండి, ఇందులో చాలా విషయాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. లైక్ ఆ కిరీటంలో వజ్రాలు పొదగడం ఎలాగా, కిరీటానికి ఎలాగ వాల్యూ వస్తుందో కథలో ఈ విషయాలన్నీ పెట్టడం వల్ల కథకి చాలా వాల్యూ వచ్చింది. సో అది చూస్తే దే విల్ ఫీల్ దట్ గ్లిటర్ ఫర్ షూర్. వర్బల్ గ్లిటర్ అంటే నేనేమి యానిమేషన్స్ చేయించలేదు, నేనేమి పైనుంచి కిందకు దూకించలేదు, నేనేమి అమ్మాయిలతో బెడ్ మీద దొర్లించలేదు. బట్ ఇవంతా మాటలు గారడి అండి. సో ఖచ్చితంగా మాటలలో పొదిగి ఉన్న విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. 100% వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే అందరి మైండ్ సెట్ మారింది. ఈ మారిన నేపథ్యంలో ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ ఇట్ అండి, ఫర్ షూర్. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. చూడాలి, ఎప్పుడెప్పుడు చూద్దాం ఉంది. మీతో మాట్లాడిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగానే ఉంది నాకు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఈ సినిమాకి. అనంత మీకు డెఫినెట్గా అనంతమైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఈ సినిమా రంగంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనంతమైన కథలతో మీరు రావాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ టైం థియేటర్లో సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం. తప్పకుండా. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మనం ప్రొఫెసర్ గారు చెప్పింది వెండవే కానీ దాన్ని ఛేదించలేము. ఇలాంటి వస్తువు కొన్ని లక్షలేంటి, కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఎప్పటికీ ఎవరు ఉండరు. ఒరిజినల్ స్పీసీస్ మీరు చదివే ఉంటారు. మళ్ళీ మళ్ళీ అదే తప్పెందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏం తప్పు మేడం? నాకు చావుని చూపిద్దామని వెంటపడేవాళ్ళు. ఆ మనిషి కొన్ని వేల సంవత్సరాలు బ్రతకగలిగితే
Cheers. Anything that happens within the nature, whether you believe it or not. And this is the end.